ఇంకా మారని మైండ్ సెట్ మళ్ళీ అదే విధంగా ముందుకి. వైసీపీలో సాకులు, నెట్టుడు పర్వం, అసలు పని వదిలి అక్కర్లేని వాటిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ ఎన్నికల్లో ఓటమి చవి చూసింది. గతంలో ఎప్పుడు చూడని అవమానం ఎదురైంది. అందులో ఎవరిపై వ్యతిరేకత ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఫలితాలు వచ్చిన తర్వాత వెలువడుతున్న విశ్లేషణలు అన్ని వేళ్లు జగన్ వైపు చూపుతున్నాయి. 2019 ఎన్నికల్లో అదే జగన్ ఫోటోతో 151 స్థానాలు సాధించిన వైసీపీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి అదే ఫోటో 11 స్థానాలకు పరిమితం చేసింది. దీనికి కారణాలు అనేకం. చెప్పుకుంటూ పోతే చాంతాడంతా ఉన్నప్పటికీ కొన్ని మచ్చుకు చెప్పుకోవాల్సిందే. జగన్ వద్దకు వెళ్లే సాహసం ఎవరూ చేయరు. జగన్కే కాదు, ఇప్పుడంటే సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి మీద ఎమ్మెల్యేలు నెపనెడుతున్నారు. కానీ అసలే ఓటమికి కారణం జగన్దే. చంద్రబాబు వద్ద కూడా నేతలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాలు చెప్పుకునేందుకు వీలులేదు. ప్రాంతీయ పార్టీలో ఇది సర్వసాధారణం. క్షేత్రస్థాయిలో పార్టీ పరిస్థితి దరిద్రంగా ఉన్నా మొహంపై నవ్వు పులుముకొని ఆల్ ఈజ్ వెల్ అంటూ వెళ్ళిపోతారు. లేదు, వాస్తవం చెప్పినా వాళ్ళకు చివరకు సీటు కూడా దక్కదు. అందుకే నేతల నుంచి ఫీడ్బ్యాక్ జగన్కు వస్తుందని అనుకోవడం పొరపాటే అవుతుంది. నిజంగా ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో ప్రమేయం లేకుండా జగన్ను కలిసిన పార్టీ పరిస్థితులు నేతలు చెప్పలేరు. ఎందుకంటే మొహమాటం కాదు, తమ సీటుకు ఎసరు వస్తుందని వారి భయం. అందుకే ఇతరులపై నెపనెట్టడం అనేది ఓటమిని వెతుక్కోవడానికి ఒక కారణాలు. ఓటమి తర్వాత ఇప్పుడు నేతలు అంటున్న కారణాలు వింటుంటే నవ్వొస్తుంది. ఓటమికి గల కారణాలు వాలంటీర్లు అని చెప్తున్నారు. కానీ అదే వాలంటీర్ల వ్యవస్థను ఇదే నేతలు తెగ పొగిడారు. వాలంటీర్ వ్యవస్థను తెచ్చి జగన్ విప్లవాత్మకమైన మార్పులు తెచ్చారంటూ ప్రశంసలు కురిపించారు. అంతేకాదు, వాలంటీర్ల కారణంగానే గెలుస్తుందామంటూ ఫలితాల ముందు వరకు చెప్పుకొచ్చారు. కానీ దారుణ ఓటమి తర్వాత వాలంటీర్ల వ్యవస్థ వల్ల క్యాడర్ పార్టీకి దూరమైంది. వాళ్ళు ఈసారి సక్రమంగా పనిచేయలేదని సాకులు చెప్తున్నారు. అదే గెలిచి ఉంటే ఇదే వాలంటీర్ల వ్యవస్థను విమర్శిస్తూనే ఇవే నోళ్లు మళ్ళీ పొగుడుతూనే ఉండేవి. ఒకవేళ నిజంగా వాలంటీర్ల వ్యవస్థ పార్టీని అంత డ్యామేజ్ జరుగుతుందని భావిస్తే జగన్ దృష్టికి ఎందుకు తీసుకెళ్లలేదన్న ప్రశ్నగానే మిగులుతుంది. పోనీ ధనంజయ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి తమను జగన్ను కలవకుండా అడ్డుపడుతున్నారనుకుంటే తమ అభిప్రాయాలను క్షేత్రస్థాయిలో ఉన్న ఇబ్బందులను జిల్లాల పర్యటనలో ఎందుకు తీసుకురాలేకపోయిన ప్రశ్నకు కూడా నేతల వద్ద సమాధానం లేదు. లైన్ టైటిలింగ్ యాక్ట్పై అసంతృప్తి వల్లనే ఓడిపోయామని మరికొందరు అంటున్నారు. అంటే ఎమ్మెల్యేలు కానీ, స్థానిక ప్రజానిధులు కానీ కనీసం దీనిపై ఒప్పందలేదా? రైతులు, భూమి యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలియలేదా? అసలు ప్రజలతో వారు మౌమికమై ఉంటే ముందే పసిగట్టేందుకు ఆస్కారం ఉండేది కదా. జగన్ సూచించినట్లుగా గడప గడపకు ప్రభుత్వ కార్యక్రమాన్ని సక్రమంగా చేసి ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేదా అని ఆలోచించుకోవడం మంచిది. సో అప్పుడు జగన్ వల్ల గెలిచామన్నది ఎంత నిజమో ఇప్పుడు జగన్ వల్లనే ఓడిపోయామన్నది కూడా అంతే నిజం. కొన్ని నిర్ణయాలు ఈ స్థితికి తీసుకొచ్చాయని చెప్పక తప్పదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం.